నమస్కారం. సుల్తానాబాద్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంపాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు సుల్తానాబాద్ మండలంలోని విజయ గార్డెన్స్లో జరిగాయి. మార్చి 30వ తేదీ సోమవారం రోజున నర్సాయపల్లిలోని విజయ ఏసీ ఫంక్షన్ హాల్లో శ్రీవాణి డిగ్రీ మరియు పీజీ కళాశాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రకాల స్కిల్స్ పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డిగ్రీ విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్కు కూడా ముఖ్యమని, తద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ మాట్లాడుతూ, కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థినులు చదువుతున్నారని, కాబట్టి ఆ విద్యార్థినులు తమ కళలకు సాకారం చేసుకోవడానికి తగినట్లు పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ, కళాశాల విద్యార్థులు సాధించిన మార్కులు, ఈ విద్యా సంవత్సరం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను వార్షిక నివేదికలో సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించిన వేళలో క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సంవత్సరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మనం జరుగుతున్నప్పుడు మన యొక్క అకాడమిక్ ఇయర్ ఎలా సాగింది, అందులో మనం నిర్వహించిన మూమెంట్స్ అవన్నీ మళ్ళీ మనం ఒక నిర్వహిస్తుంటూ ఈరోజు మన స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క ఫ్రెండ్షిప్స్ని మరొకసారి రిజైన్ చేస్తూ తీసుకునే విషయం ఉంది. అంతేకాకుండా యాన్యువల్ అనేది మన నెక్స్ట్ స్టెప్కి వేయాల్సిన సమయం వచ్చినది యొక్క మైల్ స్టోన్ కూడా ఇవాళ గుర్తు చేస్తుంది. ఈ రోజు మనం యాన్యువల్ జరుపుకుంటున్నామంటే మనం నెక్స్ట్ మన ముందునే ఎగ్జామ్స్. సో అందరూ కూడా రాబోయే ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా 9+ SGPA వచ్చేలా కృషి చేయాలని